అటు టీడీపీ పార్టీ కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం అసాంఘిక కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నారు. ప్రజలు విసిగిపోతున్నారు. అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడరు, ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. ప్రొద్దుటూరుకు ఏం కావాలా ఏం తేవాలనే దానిపైన ఎటువంటి చర్చ ఉండదు. ఎప్పుడు చూసినా కేవలం గుట్కా, మట్కా, గ్యాంబ్లింగ్, ఇస్పిటాకులు, ఇవి మంగతాయి, ఇవేనా మీకు? వేరేవేం లేవా? మీకేం పట్టలేదా? జార్జి క్లబ్ అంటారు, అక్కడ ఇస్పిటాకులు ఆడతారంటారు, అక్కడ రమ్మి ఆడతారు, సిండికేట్ ఆడతారు, లోపల బయట ఆడతారు, 30 రూపాయలు ఆడతారు, 3000కి ఆడతారు. ఇవన్నీ మీకెందుకయ్యా? ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. ప్రొద్దుటూరుకి ఇదేనా మీకు కావాల్సింది? ప్రొద్దుటూరు ప్రజలు మీకు ఎందుకైనా ఓట్లు వేసింది? దాదాపుగా 2,50,000 ఓటర్లు ఉన్నారు ప్రొద్దుటూరులో. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు ఉంటే 1000-2000 ఉండొచ్చు. వాళ్ళు చేసేది మంచి పద్ధతి అని చెప్పట్లేదు, వాళ్ళని ప్రోత్సహించమని చెప్పట్లేదు. కానీ మీరు అస్తమానం ఇదే మాట్లాడుతున్నారు. ప్రొద్దుటూరు ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు. గతంలో మాజీ ఎమ్మెల్యే గారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చెప్పినారు? జూదం అనేది, గ్యాంబ్లింగ్ అనేది 100 సంవత్సరాల నుండి ఉంది, ఎవరు అరకట్టలేరంటారు. కానీ ఈరోజు వచ్చి అరికట్టాలంటారు. అంటే ద్వంద్వ వైఖరి ఎందుకండి? మీరు ప్రభుత్వంలో ఉంటే అరికట్టలేము, ఇది ఎప్పటి నుంచో వస్తుందంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరికట్టాలంటారు. అంతగా అయితే పోయి లెటర్ ఇవ్వండి. గంటల సమయం మీరు మీడియా ద్వారా ప్రజలు గుద్దుతా ఉన్నారు. మీరు రాజకీయ ఎజెండాలను పెట్టుకొని ప్రజలు గుద్దుతున్నారు. ప్రజలు విసిగిపోతున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వేరే సమస్యలు లేవా? పార్కింగ్ సమస్య లేదా? ప్రొద్దుటూరులో రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం లేదా? మంచినీళ్ళ సమస్య లేదా ప్రొద్దుటూరులో? దీని గురించి మాట్లాడండి. దీని గురించి మాట్లాడండి. 41 వార్డులు, అలాగే రాజపాలెం మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడకుండా కేవలం గుట్కా, మట్కా, ఎవరో అక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతా పట్టుబడితే అతని గురించి మాట్లాడతారు. అంటే ప్రజలకు ఏమవసరం అండి వీళ్ళతో? చెప్పండి మీరే. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఒక యువతను మీరు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ అనేది పొద్దుటూరులో కూడా దొరుకుతుంది, లభ్యమవుతుందని మీరు ఇండైరెక్ట్ గా తెలియజేస్తా ఉన్నారు. జార్జి క్లబ్ లో పేకాట ఆడొచ్చు అని చెప్పి మీరు యువతకు తెలియజేస్తా ఉన్నారు. అవసరం లేని విషయాలు ఎందుకు ప్రజల మీద రుద్దుతా ఉన్నారు? పదండి, నేను చూపిస్తా. ప్రతి వార్డులో పొద్దుటూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడతా. అధికారులను చక్కదిద్దండి. మొన్న 4 రోజుల క్రితం మాజీ ఇక్కడ చేసిపోయిన కమిషనర్ గారి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి. దాని గురించి మాట్లాడండి. ఏసీపీ అవినీతికి నిలయం, అది ఏసీపీ అంటే. పోయి చూడండి, వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి. గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళ గురించి అధికారులను కట్టడి చేయండి. దీని గురించి మాట్లాడకుండా దోవలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి పొద్దుటూరులో. ఎన్ని ఫాగింగ్ మెషిన్లు ఉన్నాయి? 2 ఉన్నాయి ఫాగింగ్ మెషిన్స్. అది ఇంకోటి ఎప్పుడు ఒకటి పని చేసి ఒకటి రిపేర్లో ఉంటుంది. ఈ వాటిలో దాదాపుగా కొట్టి 1 నెల పైన అవుతుంది. నూతన ప్రభుత్వం ఏర్పడి 7 నెలల తర్వాత ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్నా చేశారా? కాంట్రాక్టర్లు ఏడుస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు వ్యాపారాలు ఏమంటారు? ఒక సైడ్ ఈ ఎలక్ట్రానిక్ మీటర్లు అని చెప్పి ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇళ్ల పట్టాల గురించి మాట్లాడండి. 20,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి వివిధ కొట్టే వైకాపా నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఎన్ని నిర్మాణాలు అయినాయి? పూర్తిగా 100 అయినాయా? కనీసం 200 అయినాయా? కనీసం 50 అయినాయా? పోయి చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయో. కట్టిన పిల్లలతో సహా ఊడిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. దీని గురించి ఎవరు మాట్లాడాలా? 1 రూపాయి ఖర్చు లేకుండా మేము పేదలకు ఒక చేత్తో తాళం చెవి ఇస్తాము, ఇంకో చేత్తో ఇంటి పట్టా ఇస్తామని చెప్పినారు ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? 70,000 అప్పుల పాలు చేసి ప్రజలకు ఆ భారం ప్రజల మీద మోపి ఆ పనులు పూర్తి కాకుండా ప్రజలు 14,000 మంది ప్రొద్దుటూరు అర్బన్లో ఇబ్బంది పడతా ఉన్నారు. దీని గురించి మాట్లాడండి. ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో దీని గురించి మాట్లాడండి. గత హయాంలో చాలా మందికి తెలియదు, అనేక కార్యాలయాలు ఇక్కడ నుండి తల్లి వెళ్ళిపోయినాయి. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ గత హయాంలో వెళ్ళిపోయింది. ఇది
మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు? అలాగే రిజిస్టర్ ఆఫీస్ పోయింది ఇక్కడ నుంచి, దాని గురించి ఏం చెప్తారు మీరు సమాధానం? ప్రొద్దుటూరుకు వచ్చే మెడికల్ కాలేజ్ పులిందలకు వెళ్ళిపోయింది. 300 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అటువంటి హాస్పిటల్ ఇస్తే పులిందల కర్లు ఇచ్చారు. ప్రొద్దుటూరుకు వచ్చే కాలేజ్ కూడా రాకుండా చేశారు మీరు. దాని గురించి సమాధానం చెప్పండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 40 కోట్లు శాంక్షన్ అయితే వేంపల్లెకి తరలిస్తారు. దీని గురించి మాట్లాడండి మీరు. అభివృద్ధి యువతకు ఏం చేస్తారు, ఉద్యోగాలు ఎలా చేస్తారు, దీని గురించి మాట్లాడండి. వద్ద లేసపండి గుట్కా మట్కా ఇవేనా మీకు? గ్యాంబ్లింగ్ ఇవేనా? డ్రగ్స్ ఇవేనా? మాజీ ఎమ్మెల్యే గారు ఊదరగొట్టారు. నేను ఈయన ఎమ్మెల్యే అయితే నేను మంత్రి పదవి ఆశించను, ఏదో ఈయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసేట్టు ముందే సంవత్సరానికి 500 కోట్లు చెప్పున 2500 కోట్లు తీసుకొస్తానని చెప్పాడు మాజీ ఎమ్మెల్యే గారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? 4 పనులు క్యాన్సిల్ అయిపోయినాయి ఆల్రెడీ. మార్కెట్ 50 కోట్లకు కాదు, కేవలం 21 కోట్ల నిధులు విడుదలనే ఇంతవరకు అంతే. ఆర్టీసీ బస్ స్టాండ్ అంటారా, అది 5 కోట్ల చిల్లరతో మొదలుపెట్టిన పని, అది ఇంకా జరుగుతూనే ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, వాళ్ళ ఫండ్స్ వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. పెన్నా నది బ్రిడ్జ్ ఏంటి 20-25% పూర్తయింది అంతే. దాని గురించి మాట్లాడరు. ఇంజనీరింగ్ కాలేజ్ 20% అంతే. మొదలుపెట్టిన 5 కార్యక్రమాల్లో 4 కార్యక్రమాలు క్యాన్సిల్ చేశారు. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజల కోసం మంచినీటి పైప్ లైన్ మార్చడానికి అని చెప్పి దాదాపుగా 150-160 కోట్లతో ఆ రోజు తెర తెచ్చిన పని ఈరోజు క్యాన్సిల్ చేశారు. అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచినీళ్ళు తాగే భాగ్యం లేదా? ప్రజలు పన్నులు కట్టట్లేదా? అంటే ప్రజలు చిలిం పట్టిన పైపుల్లో నీళ్లు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవాలనా? సమాధానం చెప్పండి దీనికి. డ్రైనేజ్ కాలువల కోసం 150 కోట్లు 160 కోట్లు దానికి కూడా ఆ రోజు ఆమోదించారు. ఆ పని కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ప్రొద్దుటూరు ప్రజలు ఈ దుర్బంధకరమైన వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఈరోజు మంచి వాతావరణం వద్దా? డ్రైనేజ్ వద్దా? ప్రొద్దుటూరుకు మంచి డ్రైనేజ్ సిస్టమ్ వద్దా? గవర్నమెంట్ హాస్పిటల్ పని అభివృద్ధి పని అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశారు. ఆ పని కూడా ఈరోజు ఆపేశారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి నచ్చదా? చేయకూడదు అనుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్లో 20 కోట్ల పై ఆ రోజు మంజూరు చేశారు. ఆ పనులు కూడా ఆపేశారు. అంటే పేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవద్దా? సమాధానం చెప్పండి దీనికి. ఇంతవరకు ఒక అభివృద్ధి పని జరగలేదు ఎలక్షన్ తర్వాత. దీనిపైన సమాధానం చెప్పండి. దీని గురించి మాట్లాడండి. రండి, కోనేటి కాలేజీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లు ఎలా, హోమస్పేటలో ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉందో తెలుస్తుంది. ట్రాఫిక్ సమస్యలు ఒకవైపు, మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్య ఒకవైపు, దోమల సమస్య ఒకవైపు, మంచినీళ్ళ సమస్య ఒకవైపు, ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా ఏ సమస్యలు లేనట్టు మీరు కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మీరు రాజకీయ ఉనికి కోసం మీరు ప్రజలకు మభ్యపెట్టడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. గత హయాంలో ఏం జరిగినాయో ఈరోజు కూడా అవే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏమంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టిని మళ్లించి వీళ్ళ పనులు వీళ్ళు జరుగుతూనే ఉన్నాయి. లోపల రహస్య మిత్రులు వీళ్ళు, టీడీపీ వైసీపీ రహస్య మిత్రులు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కదో పట్టిస్తూ ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రజలకు విసిగిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ.
ఏదైనా ప్రజలకు ఉపయోగకరమైన మాటలు మాట్లాడి వారి అవసరాలను తీర్చే విధంగా పనిచేయాలా. ప్రొద్దుటూరు ప్రజలకు నేను ఈ సందర్భంగా కోరుకునేది, సవినయంగా నేను తెలియజేసేది ఏంటంటే, గమనించండి, ఏ నాయకుడు ఎలా ఉన్నారు మీరు గమనించండి. గత హయాంలో, వైకాపా హయాంలో ఏం జరిగింది, ఈరోజు టీడీపీ హయాంలో ఏం జరుగుతుందో అంతా గమనించండి. అన్ని పనులు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఏం జరుగుతున్నాయో ఈ రోజు అదే జరుగుతూ ఉన్నాయి. కానీ అభివృద్ధి పని ఒక్కటి జరగట్లేదు. ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. గమనించండి, మనం వేసిన ఓటు ఇందుకేనా? గమనించండి, రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకొని మనమందరం ఏకతాటి మీద ఉండి ప్రొద్దుటూరు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.